మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. నిజంగా నిన్న ఆదివారం పూట చాలా చోట్ల వానలు, వరదలు, ఇబ్బందికరమైన పరిస్థితులు నిన్నొచ్చినప్పటికీ ఈ 9వ నెలలో దేవుడు మనం నడిపించారు. చాలా సంతోషం. ఈ పూట దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దామండి. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము 34, 35 వచనాలు చదువుకుందాం. నేను మనుషుల వలన సాక్ష్యము అంగీకరింపను, కానీ మీరు రక్షింపబడవలనని ఈ మాట చెప్పుచున్నాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనం ఒక పర్యాయము ఆగి ఆలోచిస్తే, బాప్తిస్మిచ్చు యోహాను గురించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇస్తున్న సాక్ష్యము. ఇక్కడ మనం గమనించిన వారమైతే యేసుక్రీస్తు ప్రభు వారే బాప్తిస్మిచ్చు యోహాను గురించి సాక్ష్యం ఇస్తున్నారు. మనుషులుగా అయితే నేను చెప్పను, కానీ ఒక ఆత్మీయుడి గురించి మీరు సాక్ష్యం ఏమంటున్నారు కాబట్టి నేను ఈ సాక్ష్యం ఇస్తాను అని అంటూ అడిగారంట. అయ్యా, యోహాను గారు ఎటువంటి వారు అని అంటే ఆయన చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉండెను అంటున్నాడు. యోహాను గారిని మన ప్రభు ఎలా పోల్చారు అంటే మండుచు ప్రకాశించుచున్న దీపముతో పోల్చారంట. కొంతమందికి మంట ఉంటుంది, ప్రకాశం ఉండదు. కొంతమందికి ప్రకాశం ఉంటుంది, కానీ దీపం వలె వారు ఉండలేరు. కొంతమంది దీపంలా ఉంటారు, కానీ వారిలో ప్రకాశత, వెలుగు అనేది ఉండదు. ఇక్కడ 2 అనుభవాలు మనకు చెప్తున్నాడు. ఒకటి, దీపానికి మంట ఉండాలి. 2, ప్రకాశము ఉండాలి. మీకు అర్థమయ్యేది చెప్తాం. మనందరికీ లాంతర్లు కానీ క్యాండిల్ కానీ కొన్ని తెలుసు. మనకి క్యాండిల్ కానీ దీపం కానీ వెలిగించామనుకోండి, వెలిగిస్తాం, కానీ మండదు. కొన్ని క్యాండిల్స్ లేదా కొన్ని దీపాలు మండట్లేదు కాబట్టి ఏం రావట్లేదు, వెలుగు రావట్లేదు. ఇంకొన్ని క్యాండిల్ ఉంటాయి, వెలుగుతాయి, కానీ ఏమి ఇవ్వలేవంటే కాంతిని ఇవ్వలేవు, స్ప్రెడ్ చేయలేవు. కొంతకాలము కొంతవరకే పరిమితం చేస్తాయి. ఏంటి అని అంటే అది వెలుగుతుంది కానీ ఆరిపోయే స్థితికి వచ్చేస్తుంది కనుక కొంచెం 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 కొంచెంగా కాంతిని ఏం చేస్తాయంటే డిమ్ లైట్ చేసుకుంటూ వచ్చేస్తుంది. కానీ యోహాను జీవితంలో 2 అనుభవాలు ఉన్నాయంట, 2 సాక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, అతనిలో మంట ఉంది, అతనిలో ప్రకాశత ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారే ఈ మాట చెప్తున్నారు. మనం కూడా ప్రియులారా దేవుని కొరకు మండేవారముగా ఉండాలి, ప్రకాశముగా ఉండాలి. ఎందుకు మనం మండేవారముగా ఉండాలంటే సామెతలో ఉంది 20వ అధ్యాయం 28వ వచనములో, నలుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుడు దీపం పెట్టాడు మనలో, ఆత్మను. ఈ ఆత్మలో ఏముండాలంటే మంట ఉండాలి. ఈ ఆత్మలో ఏముండాలంటే ప్రకాశత ఉండాలి. ఇర్మియా గ్రంథంలో మాట ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే నాలో మంట మొదలైంది అనే మాట ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అడిగారు అనుకోండి, అయ్యా నీలో ఉన్న మంట ఏంటి అని అడిగారు అనుకో, ఈ మంట ఏంటో తెలుసా? కడుపు మంట. చెప్పండి, ఇదేంటి? కడుపు మంట. కడుపు మంట ఎందుకు వస్తుంది? అరుగుదల లేకుండా ఉన్నందుగా. ఇది అరుగుదల లేకపోవడం వల్ల వచ్చిన మంట కాదంట. మరేంటి? అసూయ వల్ల వచ్చిన మంట. ఎదురింటి ఆవిడ ఒక నెక్లెస్ కొనుక్కుంది, ఎదురింటి ఆవిడ ఒక చీర కొనుక్కుంది, అంతే. ఈవిడ మంట మంట
మంట మంట అంటుంటే ఆలపై అనుకున్నాడంట మా అమ్మకి ఏదో కడుపులో నొప్పి వచ్చినట్టు మండిపోతుంది అనుకుంటా గబగబా గ్యాస్ ట్రబుల్ ఏమో గ్యాస్ టాబ్లెట్ అన్నీ తీసుకొచ్చాడు, మంట తగ్గలేదంట. హాస్పిటల్కి తీసుకెళ్ళాడంట. డాక్టర్ గారు అన్నీ పరీక్షించి ఇది మందు వేసుకుంటే తగ్గే మంట కాదబ్బాయి, మరి ఏమంట అంటే ఇది అసూయ వల్ల వచ్చే మంట, దీనికి ఏం లేదు, మందు లేదు. కాబట్టి ప్రియులారా, ఇర్మియా గ్రంథంలో కూడా కొన్ని మంటలు ఉన్నాయి, కడుపు మంట అని. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనలో మంట ఉండాలి, మనలో ప్రకాశించాలి. ఏమంటుంటే ప్రకాశం వస్తుంది, ఏమంట మనలో ఉండాలి అని మనం కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో ఆగి ఆలోచిస్తే ప్రియులారా, చదవండి. బైబిల్ గ్రంథంలో చెప్తున్న ఒక 3-4 మంటలు ఉన్నాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రవక్త అని పిలువబడుతున్న యెహోషువ, జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో కూడా యెహోషువ అనే ప్రవక్త, ప్రధాన యాజకుడు మలిన వస్త్రాన్ని ధరించాడని సాతానుడు ఫిర్యాదు చేయడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే సాతానుడు ఫిర్యాదు చేశాడో 2-3 వచనాలను 3వ అధ్యాయంలో జకర్యా గ్రంథంలో ఉంటుంది కదా, యెహోవా నిన్ను గద్దించును గాక అని చెప్పి, ఓ సాతానా, ఇప్పుడు ప్రధాన యాజకుడైన యెహోషువ ఎవరు అనుకుంటున్నావు? అతడు కొరిమి వంటి వాడు అంటుంది. కొరిమి అనే మాట మనం ఎలా చెప్పుకోవాలి అని అంటే, మనందరికీ బొగ్గు బాగా తెలుసు. ఈ బొగ్గు చూస్తాకి పట్టుకోవడానికి చల్లారిపోయినప్పుడు ఎలా ఉంటుంది అంటే నల్లగా ఉంటుంది, దాన్ని పట్టుకున్నా ఏం కాదు. కానీ అదే బొగ్గుని మంటలో వేసిన, అదే బొగ్గుని ఇస్త్రీ పెట్టెల మీద వేసిన, అదే బొగ్గు మీద కొంచెం కిరోసిన్ పోసి నిప్పెలిగించిన ఎర్రగా తయారయ్యింది. ఆ ఎరుపు రంగు వచ్చినప్పుడు, దానిలో ఉన్న నలుపంతా పోయినప్పుడు ఎర్రగా ఉంది కదా, పట్టుకుందామని చేయి చాపామనుకోండి, ఏమంటే చేతికి నోటికి కాలిద్ది. రెండోది ప్రియులారా, కాలడమే కాదు, ఒక ఎరుపుదనంలా ప్రకాశిస్తుంది. నిజమే, మనం కూడా ఇలా కొరిమి వలె మండాలి. మనలో ఒక మంట నీలో ఉన్న శక్తిని, నీలో ఉన్న ఆత్మీయతను పైకి రేపిద్ది అనమాట. బొగ్గుగా ఉన్నప్పుడు జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుంటే, అక్కర్లేదమ్మా, 3-4 వచనాల్లో మీరు ఆ మాట, అతడు కురిమి వంటి వాడు అనే మాట మనం చూస్తాం. అంతెందుకు, యెషయా భక్తుడు కూడా నేను పాపములో ఉన్నాను, పాపము నా మీద ఏలుబడి చేస్తుంది, పాపం జనుల మధ్య ఉన్నాను అన్నప్పుడు శరాబుల్లో ఒకటి ఏం చేశాడంట, కారు నిప్పుని తీసి అతని పెదవుల మీద కంటించడం, పెదవులు శుద్ధీకరించబడడం, అతను ఒక మంట కలిగి నేను వెళ్తాను ప్రభువా అని పని కొరకని చెప్పడం మనం చూస్తాం. ప్రియులారా, మనలో ఒక మంట రావాలి, ఆ మంట మనల్ని ప్రకాశించాలి. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు మండారు, మండడమే కాదండి, ప్రకాశించాలని బైబిల్ చెప్తుంది. చూద్దాం ప్రియులారా, మనం చూసిన వారి మీదైతే మొట్టమొదటిగా మనం చూసిన వారి మీద దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఒక 3 స్నేహితులు కనబడతారు. వారి పేరేంటి అంటే షడ్రక్, మెషక్, అబేద్నెగో అన్నవారు. ఏంటి, రాజుగారు ఒక ప్రతిమను తయారు చేశారంట. ఆ ప్రతిమకు నమస్కరించమని ఒక శాసనం బయలుదేరింది. ఆ ప్రతిమకు నమస్కరించిన వాడిని 7 అగ్ని మంటలోనికి వాడిని పడవేస్తాము అని ఒక శిక్షా విధి కూడా బయలుదేరినప్పుడు, ఈ దానియేలు యొక్క శిష్యులైన వారు, లేదా దానియేలులో యొక్క గ్రంథంలో ఉన్న ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగో అన్నవాడు వారిని గమనించి మేము నమస్కారము చేయమని తీర్మానం చేసుకున్నారు. ఎప్పుడైతే వీణ వాయిద్యాలు మొదలై అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తే, షడ్రకు, మెషకు, అబేద్నెగో ఆ ప్రతిమకు నమస్కరించరు. రాజుగారు అడుగుతారు, ఎందుకయ్యా మీరు నమస్కరించలేదంటే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో మేము నమస్కరించము, నువ్వేమైనా చేసుకో అని అంటారు. మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా మేము మీ యొక్క ప్రతిమకు నమస్కరించమంటే రాజుగారికి కోపం వస్తుందంట. వెంటనే మాట అంటారు, రే వీళ్ళు తీసుకెళ్ళి ఆ 7 అగ్నిగుండంలో పడేయండిరా అని. తీసుకుని వెళ్ళిన వారు కాలిపోయారు, పడవేసిన వారు కాలిపోయారు. కానీ బైబిల్ చెప్తున్న గొప్ప మాట దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో, వారంట అగ్నిగుండంలో పడవేసినప్పుడు 4వ వాడు వారి మధ్య సంచరించడం,
వారిని బయటికి తీసుకొచ్చినప్పుడంట వారిలో ఒక్క అగ్గి వాసనైనను తల కాలిన వాసనైనను మనం చూడలేదని దానియేలు గ్రంథం 3వ అధ్యాయములో ప్రియులారా 27వ వచనం చదవండి. వారి శరీరములను అగ్ని అయినను చేయకుండునట్లును వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయో వారి వస్త్రములను చెడిపోకుండుటయో అగ్నివాసులైనను వారి దేహమునకు తగలకుండుటయను చూచిరి. నెబుకద్నెజరు షడ్రకు మెషకు అబేద్నెగోను వీరు దేవుడు పూజార్హుడు, ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించును. వారు తమ దేవుడిని కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకి ఉండు అని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచారు. చూసారా, ఒక గొప్ప సాక్ష్యం, ఒక గొప్ప మంట, ఒక గొప్ప ప్రకాశత ఏంటి అంటే విశ్వాసములో మండాలి. చెప్పండి, మొదట అడుగు ఏంటంట, మన విశ్వాసం కాలిపోయినా సరే, కాల్చి వేసే శ్రమ వచ్చినప్పటికి మన విశ్వాసం అంటే ఏం కాకూడదు చెప్పండి, చెదిరిపోకూడదంట. విశ్వాసుల్లో ఈరోజు విశ్వాసం కనబట్ల. యేసుక్రీస్తు ప్రభు వారు 2 విషయాలు 3 విషయాలు ఆశ్చర్యపోయారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం తీయక్కర్లేదులేండి. అక్కడ ఒక సేనాధిపతిని చూచి, అయ్యా మా ఇంట్లో ఒక దాసుడు ఉన్నాడు, రోగంతో బాధపడుతున్నాడు, నువ్వు వచ్చి అతను స్వస్థపరుస్తావా అంటే, పదండి లోపలికి వెళ్దామంటే, అలా కాదు ప్రభువా, మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడు. అప్పుడు యేసే అంటాడు కదా 8వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా, ఇదిగో ఇశ్రాయేలీయుల్లో నేను చూడలేదంటే ఇంత విశ్వాసాన్ని నేను చూడలేదు. 8వ అధ్యాయము 10వ వచనం చూడండి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారితో చూచి, ఇశ్రాయేలీలో నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదు. ఇంకోసారి దేవుడు ఆశ్చర్యపోతాడు, చిచ్చి ఎంత అల్ప విశ్వాసం అని నేను కనుగొనలేకపోయాను. విశ్వాసాన్ని, ఎక్కువ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అసలు విశ్వాసం లేకపోవడాన్ని చూసుకోడు దేవుడు. అందుకని ఒక మాట అన్నాడు, రేపు రానున్న తరాలు అంటే మన తరాల్లోనంట అసలు విశ్వాసమును కనుగొనగలమా, విశ్వాసము కనుగొనగలమా, అసలు విశ్వాసం ఉంటుందా విశ్వాసంలో? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, షడ్రక్ మెషక్ అబేద్నెగో మనకు ఒక సాక్ష్యం ఇస్తున్నారు. మన దేవుడంట, మనం నమ్మిన దేవుడంట, మనం అంగీకరించిన దేవుడంట, మనం రక్షణ పొందిన దేవుడంట. ఆయన ఎవరో తెలుసా? మండుచున్న అగ్నిగుండములో సైతము, పెను ప్రమాదములు సైతము, ఆపత్కాల సైతము ఆదుకునే నాదులై ఉన్నాడని, ఆయనను విడిచిపెట్టవద్దని, నీలో మంట అనేది వస్తే నేను ప్రభు కొరకు బ్రతకాలని, ఆయన నమ్ముకున్నాను, నా దేవుడు చేస్తాడు అనే నమ్మకం, ఒక మంట అనేది నీలో వస్తే ఒక గొప్ప సాక్ష్యాన్ని మనం చూస్తాం. ఈరోజు ఎందుకు సాక్ష్యాలు చెప్పట్లేదంటే ప్రియులారా, బైబిల్లో భక్తుడు, పాటలు పాడే భక్తులు మాట రాశారు, సాక్ష్యమిచ్చేదా నా స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను. ఏంటంట సాక్ష్యం అంటే? అసలు మన జీవితంలో అనుభవిస్తేనే కదా. ఈరోజు చాలా మంది సాక్ష్యం అంటే ఏంటి? జలుబు తగ్గితే సాక్ష్యం, రంపు వస్తే సాక్ష్యం. అసలు సాక్ష్యాలంటే ఇవి కాదండి. అసలు సాక్ష్యాలంటే ఏంటంటే, ప్రభువుని నమ్ముకోనప్పుడు మనం ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో, ప్రభువుని తెలుసుకున్న తర్వాత మన దేవుడు ఏ స్థాయిలో పెట్టాడు, ఏ రోగం నుండి దేవుడు తప్పించాడు, ఏ ప్రమాదం నుంచి దేవుడు కాపాడాడో, ఇది సాక్ష్యం. గ్యాస్ పోయిందండి, గ్యాస్ దొరికిందండి, సాక్ష్యం అండి. జలుబు వచ్చిందండి, జలుబు తగ్గిందండి, సాక్ష్యం అండి అంటా ఉంటే మిమ్మల్ని చూసి నవ్వాలో ఏడవాలో ఈరోజు సేవకులకు అర్థం కావట్లా. ఈరోజు దాన్నే హైలైట్ చేసుకుంటున్నారు. మా దగ్గరికి రండి, జలుబులు తగ్గుతాయి. ఇదే డాక్టర్ గారా, మా దగ్గరికి రండి ప్రియులారా, మీకు జ్ఞానం వస్తుంది. ఇదేమన్నా పద్దులు దొడ్డా? ఆలోచన చేయండి ప్రియులారా. ఇలా అన్నాన్ని తప్పుగా అనుకోకండి. దేవుని సన్నిధిలో సాక్ష్యం అంటే అవి కాదండి. వీటి గురించి సాక్ష్యం చెప్పబోయినా పర్లా. సాక్ష్యం అంటే ఏంటంటే మార్పు చెందే అనుభవాలు, పశ్చాత్తాపడే అనుభవాలు. నీ సాక్ష్యం వింటున్నప్పుడు అంట ఎదుటి వ్యక్తులు ఏం కలగాలంటే మార్పు అనేది రావాలి, విశ్వాసం రావాలి.
ఓహో దేవుడు ఎంతటి గొప్పవాడా అని చెప్పగలగాలి. అలాంటి సాక్ష్యాలు ఇది మొదలుకొని దేవుడు మన సంఘాల్లో అనుగ్రహించునుగాక. మనందరము ప్రభువుని ఎరిగి ప్రభు ద్వారా అనుభవాన్ని సంపాదించుకొని ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి కార్యములను రుచి చూచి తెలుసుకుందుముగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం చూసిన వారైతే మనలో ఏ మంట ఉండాలంటే విశ్వాసము అనే మంట మనలో ఉండాలి. విశ్వాసం అనేది ఎలా ఉంటుంది? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివితే విశ్వాసముల గురించి పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి బోధిస్తున్నాడు. విశ్వాసం అన్నదంట కంటికి కనబడేది కాదు కానీ నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపము అదృష్టమైనవి ఉండునట్టుకు రుజువై ఉన్నది. కొన్ని రుజువు ఉంటుందంట. బైబిల్ గ్రంథంలో కొన్ని రుజువులు ఉన్నాయి. ఓ భక్తుడు కూడా అంటాడు, నన్ను రుజువుపరచు. ఒకసారి దేవుడు కూడా అంటాడు, నా రుజువు నీకు ఇస్తాను అని. దేవుని చేత మీద దాని గురించి కూడా ఒకరోజు మాట్లాడదాం. మనలో దేవునికి కొన్ని రుజువులు చూపించాలంట. కాబట్టి అందులో ఒకటి, మనలో విశ్వాసం అనే రుజువును దేవుడికి చూపించవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. విశ్వాసం అన్న దాని గురించి ఆలోచనలు ఏమంటున్నారంటే ప్రియులారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ప్రతిఫలము దయచేయననియు పొందుకును కదా అంటలా. నమ్మకం అనేదే విశ్వాసం. కంటికి కనబడని దాన్ని ఉన్నది అని చెప్పడము, చెవునికి వినబడిన దాన్ని జరిగిస్తాడు అని నమ్మడమే విశ్వాసమై ఉన్నది కనుక ప్రియులారా, మనలో విశ్వాసము రావాలి. విశ్వాసం అనే మంట మనలో కలగాలి. నేను ప్రభువుని నమ్మాను, అదేంటమ్మా అసాధ్యాలు సుసాధ్యం చేస్తాడా? మీకు చిన్న కథ చెప్తాను విశ్వాసాల గురించి. చాలాసార్లు చెప్పుకుంటాను, మళ్ళీ చెప్తున్నా. ఒక ఆవిడకంట, ఏమంటే ఇలాగే వర్షకాలంలో బాగా వరదలు వస్తూ ఉంటే ఊరిని సరదాగా అలా వలేసిందంట, లేదంటే ఒక గేల వేసిందంట. 2 చేపలు పడ్డాయంట. చెప్పండి, ఎన్ని చేపలు పడ్డాయి? 2 చేపలు. ఇంకో మాట చెప్పనా, ఈ 2 చేపలు భార్య భర్తలు అంట. ఈ 2 చేపలు భార్య భర్తలు. మగ చేపకేమో విశ్వాసం లేదు, ఆడ చేపకేమో విశ్వాసం ఉంది. ఈరోజు ఈ రెండు అంటే చర్చికి వెళ్తాయంట. చెప్పండి, ఆలోచన చేయండి. ఈ మగ చేప అంటుందంట తన ఆడ చేపతో, ఏవే ఈరోజు మన పని అయిపోయింది, మనం తీసుకెళ్ళి కూర వండేస్తారు, నన్ను పులుసు వండితే నేను నిగురు వండుతారు అని మాట్లాడుకుంటే ఆడ చేప అంటుందంట, అలా అనకయ్యా, దేవుడు ఉన్నాడు, రక్షించుకుంటాడు అన్నారు. సరే, ఆ 2 చేపలు తీసుకెళ్ళి ఆ ఇంటి యజమానుడు తన భార్యకి ఇచ్చి వండవే అన్నాడంట. చూడండి, భార్య 2 చేపలకి అక్కడ పెట్టుకొని అంత బూడిదే ఒక కత్తిపేట తెచ్చుకుందంట. ఏవే అని చెప్పి భర్త మాట్లాడుతూ, కత్తిపేట వచ్చేసింది, బూడిద వచ్చేసింది, ఇక అయిపోయింది మన పని అంటా ఉంటే, ఊరుకో అయ్యా, అలా గడమాక, దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడని. పాపం ఆవిడ కూడా పట్టుకోవడం మగ చేపలు పట్టుకొని ఆ బూడిదలో ఇటు అటు ముంచి ఏమంటే కత్తిపేటకేసి ఒక్క పాము పామిందంట. భర్త అన్నాడు, ఏవే నేను వెళ్ళిపోతున్నాను, ఇక నా పని అయిపోయింది, ఇక నీకు నాకు ఇదే ఆఖరి సూపు, ఆఖరి మాట అంటే, ఊరుకో అయ్యా, దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడని. ఎప్పుడైతే ఆడ చేప 3 పర్యాయములు దేవుని మీద విశ్వాసం వచ్చిందో, కృప కలిగిన దేవుడు అంట చిన్న చినుకులు పంపించాడంట. ఆ చినుకులు పడతా ఉండగానే ఆవిడ అనుకుందంట, అయ్యో పైన బట్టలారేసాను, ఈ చేప సంగతి తర్వాత చూద్దామని చెప్పి ఆ మగ చేపని, ఒక తోమిన చేపని ఏమంటే పక్కన పెట్టి గబగబా అడావిడిలో బట్టల కోసం వెళ్తే ఆ వర్షం పెద్దదయింది, వర్షం వరదయింది. ఆ నీటి ప్రవాహములో ఆ 2 చేపలు డ్రైనేజీలో అక్కడే ఉన్న బోధులో కొట్టుకెళ్ళిపోయి సజీవంగా బతికినాయి అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనకి కత్తిపేట మెడకే దగ్గరికి వచ్చినప్పుడు కూడా చెప్పగలమా మాట? ఏమండి, సమస్య చెరసాల్లోకి వెళ్ళేదాకా చెప్పగలమా మాట? ప్రభు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడని. ఈరోజు ప్రియులారా, ఏదొచ్చినా ఏది రాపోయినా దేవుడి మీద లేనిపోయిన నిందలు వచ్చేస్తూ ఉంటాయి. మన విశ్వాసంలో మంట ఉంటే ప్రియులారా, కత్తిపేట మెడ దగ్గర పెట్టిన, ఏమండి ఉడతాడు మెడలో వేసిన, ఈ చిన్న విషయం చాలు, చిన్న కార్యం చాలు దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి. అని చిన్న విషయాల్లోనే మనం దేవుడి మీద ఆధారపడితే గొప్ప కార్యాలు మనం చూస్తాం. మనలో మంట ఉండాలి, మనలో భక్తి ఉండాలి, భక్తి అనే మంట ఉండాలి ప్రియులారా. అందుకని మొదటిది విశ్వాసం అనే మంట మనం చూస్తున్నాం.
ఇక రెండో భక్తులు మనం పరిచయం చేసుకుంటే ఈయన పేరంట మనం చూస్తే ఏలియా గారంట. ఈయనకు ఒక రోషం ఉందంట. ఇతని పేరే రోషం కలిగిన దైవజనుడు. ఏమండి 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపిన ఈ దైవజనుడు ఒకసారి అంట కర్మేలు పర్వతం మీద 450 మంది మధ్య తను ఒక్కడే పోరాడవలసి వచ్చింది. ఆలోచన చేయండి. ఆ 450 మంది ఉన్న బయలు వారు అంటున్నారంట, మా దేవుడు గొప్పోడు, మా దేవుడు గొప్పోడు అని. ఎలీషా ఒక్కడే అన్నాడంట, మా దేవుడు గొప్పోడు. ఏలియా అన్నాడంట, మా దేవుడు గొప్పోడు అని. అయితే ఓ పందెం పెట్టుకుందాం. ఏంటి ఆ పందెం అంటే, దేవునికి ప్రార్థన చేయాలి. చెప్పండి, ఏంటంటే పందెం పేరు? దేవునికి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి, ఇదిగో ఒక ఆవుని మీకు ఇస్తున్నాం, కొన్ని కట్టెలు మీకు ఇస్తున్నాం, కాబట్టి కట్టెల మీద ఆవుని ఆకాశం నుండి అగ్ని దింపి కాల్చివేయాలి అన్నారంట. ఏమండి, మొదటిగా బయలు వాళ్ళకి అవకాశం వచ్చింది. మధ్యాహ్నం వరకు బాదుకున్నారు, రక్తమును చూపించారు. ఏలియా గారు వారి మీద సొనగడం మొదలు పెట్టాడు. ఏమయ్యా, మీ దేవుడు పడుకున్నాడేమో లేపండి, బాత్రూంలో ఉన్నాడేమో లేపండి అంటే హేళన చేస్తున్నారు. ఈ బయలు వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. అరే, రక్తం చూపిస్తే దేవుడు వస్తాడేమో, కోసుకొండ్రా బ్లేడుతో అంటున్నారు. రే, పేక్ కోసుకుంటే దేవుడు వస్తాడేమో, చావును కోలుకొండ్రా అంటున్నారు. ఎన్ని పిలిచినా బయలు రాలేదంట. మధ్యాహ్నం వరకు వాళ్ళు అలిసిపోయి ఇక మా దేవుడు రాడు అని నిర్ణయించుకున్నారంట. కానీ మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం మనం చదువుకుంటే ప్రియులారా, ఏలియాకి అవకాశం వస్తే ఏలియా ఆవును వధించి బలిపీఠాన్ని కట్టి బలిపీఠం మీద ఆవును ఉంచి ఏమంటే తొట్టుడి నీళ్లు దాని మీద కుమ్మరింప చేసి చిన్న ప్రార్థన చేశాడు. దేవా యెహోవా, ఈ దాసుల పట్ల మీరు కృప చూపించమని. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనం. అస్తమయము నైవేద్యము సమర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరికి వచ్చి ఇలా ప్రార్థన చేశారు. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడువై ఉన్నావనియు నేను నీ సేవకునై ఉన్నాననియు ఈ కార్యమును నీ సెలవు చేత చేసినని ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవానైన నీవే దేవుడై ఉన్నావని నీవు వారి హృదయముల యందు నీ తట్టుకు తిరుగుతున్నని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా ఆత్మ దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోచేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనలో రోషం ఉండాలి. చెప్పండి, ఎందులో ఉండాలంటే రోషం? ఎందులో మనం అంటుండాలి? ఎందులో ప్రకాశించాలి అంటే ప్రార్థనలో ప్రకాశించాలి. మేకప్ వేసుకొని వచ్చేసి నేను చక్కగా ప్రకాశిస్తున్నాను, నా ముఖం చూడండి, నన్ను చూడండి అనకూడదు. మోషే గారు 34వ అధ్యాయం నిర్గమకాండంలో కూడా చివరి వచనాలు చదువుకుంటే ఎవరు దేవుని సన్నిధిలో ప్రకాశిస్తారు అంటే ఎవరైతే సన్నిధి చేస్తారో వారే ప్రకాశిస్తారు. దైవజనులు కూడా పాట రాశారు, చెయ్యాలి చెయ్యాలి దైవ సన్నిధి చెయ్యాలి, సన్నిధి చేస్తే సమస్తమైన మేలును కలుగును, దైవ సన్నిధి చేస్తే సమస్తమైన. గొలియాతు గురించి పాడుతూ సన్నిధి చేసిన దావీదు, ఆలోచించేయండి ప్రియులారా, సన్నిధి చేసిన దావీదు గొలియాతునంట తుత్నీలుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. సన్నిధి చెయ్యని గొలియాతు మట్టిగా ఆ దెబ్బకు పడిపోయి చచ్చిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మన గురించి కూడా పాట రాశారు. అదేంటంటే మేమమ్మ మేమమ్మ అంటూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. సన్నిధి పనుల మేమమ్మ అని సవాలు చేస్తారు. మారామంటూ వారు గొప్పలు చెప్తారు, కానీ ఆ సన్నిధి కాస్త చేయకపోతే చతికిల పడిపోతారు. నిజమే, ఈరోజు చాలా మందిలో సన్నిధి లేదు, ఉదయకాల ప్రార్థన లేదు. మన జీవితంలో ఒంటరి ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, అలాగే సంఘముతో సహవాస ప్రార్థన ఉండాలి. అప్పుడే ఒక వ్యక్తి మన్నించబడతాడు. కొంతమందికి ఒకటి ఉంటే ఒకటి ఉండదు. 3 పేటల తాడు ఎంత బలమైనదో 3 ప్రార్థనల బలం చాలా గొప్పది. ఒంటరి ప్రార్థన ఉండాలి, భార్యాభర్తల కుటుంబ ప్రార్థన ఉండాలి, 3వది సంఘ ప్రార్థన కూడా సంఘంతో కలిసి ప్రార్థించాలి. ఎప్పుడు దైవజనులు కార్యక్రమాలు పెడితే సంఘంలోకి వచ్చి మనం కూడా ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. ఇక్కడ ఏలియా చేసిన ప్రార్థన బయలు మధ్య దేవుడు గొప్ప కార్యం చేశాడు. రోషము కలిగిన దైవజనుడని గొప్ప సాక్ష్యం అనేది కర్మేలు పర్వతం మీద
భక్తుడు, దైవజనుడు, ప్రవక్త అయిన ఏలియా తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి అనుభవం మనం చూస్తే విశ్వాసములో మనం మండాలి. రెండవది మనం చూసిన వారైతే ప్రార్థన మంట మనలోకి రావాలి. మనం ప్రార్థన చేస్తే కార్యాలు జరగాలి. మనం ప్రార్థన చేస్తే అద్భుతాలు చూడగలగాలి. కానీ ఈరోజు ఎందుకు చూడలేకపోతున్నామంటే పాపము చేయువాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయలేడు కనుక ఈరోజు చాలా మంది ప్రార్థన వదిలేసి పాపానికి ఇష్టపడి ప్రార్థన జీవితాన్ని చేయలేకపోతున్నారు. కాబట్టి ప్రియులారా, ఇన్ని పనులు ఉన్నాయని పక్కన పెట్టేసి ప్రార్థన అనుభవం నాలో ఎంత ఉంది అనేది మనం గమనించుకోవాలి. మూడవది మనం చూద్దాం ప్రియులారా, కీర్తనా గ్రంథము. కీర్తనా గ్రంథము 39వ అధ్యాయము 2-3 వచనాలు. నేను ఏమీ మాట్లాడక మౌనమైతిని. ఓకే, నా గుండె నాలో మండుచున్నది, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. చాలండి. అక్కడ మనం చూస్తే వాక్యముల గురించి అయిన మంట. ఇలా మళ్ళీ లూకాసు వార్త 24వ అధ్యాయం కూడా మనం చదువుకుంటే అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి ఎమ్మాయి గ్రామంలో వారి మధ్యకు వచ్చినప్పుడు వారు శిష్యులు సాక్ష్యం చెప్తున్నారు. 32వ వచనంలో 24-32 అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధించుచున్నప్పుడు మన హృదయము మనలో మండించుండలేదా? చూసారా, వాక్యము ధ్యానించే విషయంలో మంట. వాక్యాన్ని ఇర్మియా గ్రంథంలో అయితే నేను వాక్యం చెప్పాలనుకుంటున్నాను, వాక్యం చెప్పడానికి నా మనసు అయితే సహకరించట్లేదు, కానీ నాలో ఒక మంట మొదలైంది. ఎందుకంటే వాక్యం ప్రకటించాలి అనే మంట నాలో ఉన్నదని చెప్పి ఇర్మియా భక్తుడు కూడా తెలియజేస్తూ ఉంటాడు ప్రియులారా. కాబట్టి ఇలా చెప్పుకుంటా ఉంటే ప్రియులారా, ఎన్నో విషయాలు, ఎన్నో అనుభవాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నారు. మనలో ఒక మంట ఉండాలి. వాక్యమును వినాలి, వాక్యమును ధ్యానించాలి, వాక్యమును నేర్చుకోవాలి అనే ఒక మంట అనేది ప్రియులారా మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. కాబట్టి అలా చెప్పుకుంటా ఉంటే ప్రియులారా, అనేకమైన మంటల్లో మూడవ మంట వాక్య మంట. వినాలనే మంట, చదవాలనే మంట, బోధించాలనే మంట. కొంతమంది ఆ వాక్యాన్ని చదివేస్తాను. ఎందుకని? కీర్తనా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాల్లో యెహోవా వాక్యములు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి ధ్యానిస్తే చాలు అనుకుంటున్నారు. ఇంకొంతమంది ఏంటి, 3 యోహాను పత్రిక 2వ వచనములో ప్రియుడా నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అనే మాట ఉంది కనుక వాక్యం వింటే సరిపోతుంది. ఎందుకంటే చదివేశాను, మా అయ్యగారు వాక్యం చెప్తే వినేశాను. ఎందుకంటే యూట్యూబ్లోనో, ఫేస్బుక్లోనో, వాట్సాప్లోనో వాక్యం వస్తుంది కాబట్టి వినేశాను అని చెప్పి చాలా మంది గుండె తట్టుకుని అమ్మయ్య వినేశాను, ఈరోజు వాక్యం ఒక అరగట వాక్యం అనుకుని సంతోషిస్తున్నా. వాక్యం చదువుతున్నావు మంచిదే, వాక్యం వింటున్నావు మంచిదే, మరి వాక్యాన్ని బోధిస్తున్నావా? నేను చెప్తే ఎవరు వింటారు పాస్టర్ గారు? దైవజనులు అన్నారంట ఒక సేవకుడితో, ఏ రోజు వాక్యం చెప్పకుండా భోజనం చేయొద్దని. అందుకని ప్రియులారా, నాకు కూడా అనిపించింది, ఒకటి వాక్యం ప్రకటించాలి, లేదా కరపత్రాలు పంచాలి, లేదా అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. ఏం చేద్దామని ఆలోచిస్తూ అనుదినం అన్న స్టార్ట్ ఎందుకు చేస్తుంటే అనుదినము వాక్య ధ్యానము. వాక్యాన్ని నేర్చుకుంటూ మనుషులకి చెప్పలేనా, ఫోన్లో చెప్పడం మొదలు పెట్టాను. కొంతమంది భక్తులు మేకలకి, గొర్రెలకి, చెట్లకు కూడా చెప్తున్నారంట దేవుని యొక్క వాక్యాన్ని. మీ అందరికీ తెలుసు, ఒక సాక్ష్యం మనం విన్నాం. ఒక దైవజనుడు అంట చెట్టుకి సాక్ష్యం చెప్పి వెళ్ళిపోయాడంట. చెట్టు పైన దొంగలు ఉన్నారంట. వాళ్ళ వాక్యాన్ని విని ఆ సేవకుడిని తెప్పించుకొని, అయ్యా నేను ఇంతటి పాపిని, దేవుడిని క్షమిస్తాడా అంటే ఎంతటి పాపికైనా క్షమాపణ ఉందని చెప్పడం. ఆ ఒక దొంగ మార్పు చెందడం మనందరికీ తెలుసు ప్రియులారా. కాబట్టి మనం చెబితే ఎవరో ఒకరిని దేవుడు రక్షించుకుంటాడు. మన ఇంటికి వచ్చేవారినో, బంధువులనో, స్నేహితులకు, రోజుకొక్కరికైనా బాధల్లో ఉన్నవారు చాలామంది ఉన్నారు కనుక వాళ్ళందరికీ ఏం చెప్పాలి? మనము దేవుని వాక్యాన్ని 2-3 మాటలను బైబిల్ ఎలా చెబుతుందని లేదా గుడికి తీసుకురావడమో మనం చెయ్యాలి ప్రియులారా. అనేకులను దేవుళ్ళలోనికి నడిపించాలి.
నడిపించాలి అని ఒక మంట కూడా మనలో ఉండాలి. వాక్యాన్ని చెప్పాలి, వాక్యాన్ని నడిపించాలి, వాక్యంలోనికి తీసుకురావాలి, అనేకులను మందిరానికి తీసుకురావాలని ఒక మంట కూడా మనలో ఉండాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. లేవీకాండము. మనలో ఉండవలసిన చాలా మంటలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, కానీ చివరి మంట ఇది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఎన్ని చేసినా చేయకపోయినా ఈ మంట ఉండాలి. ఏంటా మంట? లేవీకాండం 20:26. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండినట్లు అన్యజనుల్లో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. పరిశుద్ధత అనే మంట ఉండాలి. చెప్పండి, ఏమంట ఉండాలంట? ఎవరిలో అయితే పరిశుద్ధత అనే మంట ఉంటుందో వారిలో పరిశుద్ధాత్మ అనే మంట కూడా ఉంటది. దేవునికి మహిమ కలుగునగాక. పరిశుద్ధుడు లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు రాడు. పరిశుద్ధత లేని చోట పరిశుద్ధాత్మ దేవుడు ఉండలేడు. పరిశుద్ధాత్మ ఒక మంట ఉన్నాడని, ఆత్మ బాప్తిస్మము అని బైబిల్ చెబుతుంది ప్రియులారా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావడమే పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందడం అని. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనల్ని సర్వసత్యంలోనికి నడుపుతాడని, పాపములోను ఒప్పింప చేస్తాడని, నీతిగా బ్రతికింప చేస్తాడని, తీర్పులో నిలబెడతాడని బైబిల్ చెప్తుంది. ఇలా చెప్పుకుంటా ఉంటే చాలా విషయాలు నేను ముగిస్తూ, మనలో ఒక మంట ఉండాలి. వాక్యం అనే మంటో, ప్రార్థన అనే మంటో, సన్నిధి అనే మంటో, ఏమంటే విశ్వాసం అనే మంటో, అంతకంటే ప్రాముఖ్యమైనది పరిశుద్ధత అనే మంట కూడా మనలో ఉండాలి. ఈ మంట రేపు రాబోతున్న తర్వాత సాక్ష్యం చెప్పాలి. ఓ మాట కూడా చదివి ముగించేస్తాను. సామెతల గ్రంథం 31 మీకు మొన్న చెప్పాను కదా, గుణవతురాలైన స్త్రీని గురించి చెప్తున్నప్పుడు ఆమెను గురించి అంటే ఆమె చచ్చిపోయింది అనుకోండి, ఒకవేళ ఆమె పిల్లలు కూడా సాక్ష్యం చెప్తారంట. చూడండి, సామెతల గ్రంథం 31 28 చదవండి. 31:28. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. ఆమె భర్త అందరికంటే మించిన దానం అని చెప్తాడంట. ఆమె బిడ్డలంట ఆమెను ధన్యురాలు అంటారంట. చూసారా, ఒక వ్యక్తి ఒక గుణాన్ని అంటే గుణవతిగా ఉన్న ఆమెను ఎలాగైతే పొగిడారో, ఈ శరీర రీత్యా ఒక ఆమెనే చేసిన మంచి పనులకు పొగిడితే, మరి నా యేసే నిన్ను పొగడాలంటే నీలో ఆ ఒక మంట ఉండాలి. నీలో ఉన్న మంట నీ పాప స్థితిని తీసివేసి పరిశుద్ధ స్థితిని నీకు ఇవ్వగలిగితే, దేవుని కృప, ఆయన సన్నిధి కాంతి, నీ కొరకు ప్రభు కాచిన రక్తమును, శిలువ యాగము ఒక అర్థం ఉంటుంది, లేకపోతే నిష్ప్రయోజనం అవుతుందని గమనించి ప్రభు సన్నిధానం ముందు పశ్చాత్తాపములమై ప్రార్థన చేసుకుందాం. తల వంచండి.